వింటర్ అంటే వేడి వేడి కాఫీ, పకోడీ అలాగే ఒక మంచి కంఫర్ట్ నిద్ర అని అనుకుంటాం. కానీ వీటితో పాటు మనకి దగ్గు, జలుబు అలాగే ఫీవర్స్ ఇంకా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీగా వస్తాయి. వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ మన లైఫ్ స్టైల్ ఇంకా డైట్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వింటర్‌లో హెల్తీగా ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఏ ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో చూసుకుందాం. ఇవే కాక వింటర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచి బోనస్ టిప్స్ కూడా చెప్పబోతున్నాను. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. వింటర్‌లో మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇందులో వచ్చి మనకి స్పైసెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హాట్ బెవరేజెస్ అన్నీ వస్తాయి. అసలు చెప్పాలంటే ఇండియాని కంట్రీ ఆఫ్ స్పైసెస్ అంటారు. అసలు ఇండియాలో ఉన్న స్పైసెస్ మరెక్కడా లేవు. స్పైసెస్‌లో అన్నిటిలో కల్లా మనకి బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. దీంట్లో ఉన్న పెపరిన్ అనే కాంపౌండ్ మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్‌లో ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడైనా దగ్గు గానీ, జలుబు గానీ వచ్చినా సరే ఇది వెంటనే రిలీఫ్ ఇస్తుంది. సో, మీ డైట్‌లోనూ అలాగే సూప్స్‌లోనూ ఎక్కువ నల్ల మిరియాలు ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వింటర్‌లో అల్లం, వెల్లుల్లి, సొంఠి, తులసి, అజ్వైన్ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కూడా మీ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా సోర్ థ్రోట్స్‌ని కూడా తగ్గిస్తుంది. పొద్దున్నే లేసిన వెంటనే ఒక అల్లం టీతో పాటు కొంచెం లెమన్ వేసుకుని, హనీ యాడ్ చేసుకొని తీసుకోండి. ఇది కూడా మీ కోల్డ్ అండ్ కాఫ్స్‌కి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ చలికాలంలో పొద్దున్నే ఈ కాఫీ టీలు అన్నీ మానేసి ఏ జింజర్ టీతోనో లేదా తులసి టీతోనో స్టార్ట్ చేయండి. ఈ తులసి అనేది మనకి యాంటీబాడీస్‌ని ప్రొడక్షన్ చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని కూడా తగ్గించేస్తుంది. అసలు చెప్పాలంటే ఆయుర్వేదాలోనే ఈ తులసిని క్వీన్ ఆఫ్ ఆల్ హెర్బ్స్ అని అంటారు. ఈ చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకి సిట్రస్ ఫ్రూట్స్ ఇంకా వైటమిన్ సి ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అసలు చూసుకుంటే మనకి ఈ చలికాలంలోనే ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి. లైక్ ఆవలా అని అంటే ఉసిరికాయ, ఆరెంజెస్, స్వీట్ లైమ్ ఇవి ఎక్కువ మనకి వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయి. అంతేకాక కాలీఫ్లవర్, ఇంకా క్యాబేజ్, బ్రోకలీ ఇవన్నీ కూడా. అసలు చెప్పాలంటే ఈ చలికాలంలో ఉసిరికాయల్ని బాగా యుటిలైజ్ చేసుకోండి. అసలు వరల్డ్‌లోనే ఈ ఉసిరికాయలో హైయెస్ట్ వైటమిన్ సి అనేది ఉంది. మీ డైట్‌లో ఎక్కువ ఆవు నెయ్యి యూజ్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఈ ఆవు నెయ్యిని లిక్విడ్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇది అసలు బోన్ హెల్త్‌కి అలాగే మీ జాయింట్స్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేగాక ఇది ఒక లుబ్రికెంట్‌లా హెల్ప్ చేస్తుంది. యూజువల్‌గా ఏంటంటే మనకి వింటర్ సీజన్‌లో కొంచెం డైజెషన్ తక్కువ ఉండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, ఈ ఘీ అనేది మనకి ఒక లుబ్రికెంట్‌గా పనిచేసి డైజెషన్ ఈజీగా అవ్వడానికి, అలాగే కాన్‌స్టిపేషన్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాక ఇది ఒక మంచి హెల్తీ ఫ్యాట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవే కాక మనకి వింటర్‌లో యూజ్ చేసే ఇంకొక ఎక్సలెంట్ ఫుడ్ ఏంటంటే హనీ. హనీ అనేది మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. అలాగే ఈ వింటర్‌లో వచ్చే సోర్ థ్రోట్స్ అలాగే కోల్డ్స్‌ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అసలు వింటర్ సీజన్‌లో తప్పకుండా యూజ్ చేయాల్సిన మోస్ట్ అండర్ యుటిలైజ్డ్ ఫుడ్ ఏంటంటే హార్స్ గ్రామ్ అంటే ఉలవలు. అసలు మనకి ఈ ఉలవలనేవి ఆకుకూరల కన్నా ఎక్కువ ఐరన్ ఉంటుంది. అలాగే పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. అంతేగాక ఇది మన బాడీని కూడా చాలా వార్మ్‌గా ఉంచుతుంది. సో, ఈ వింటర్‌లో మీరు ఉలవ చారు గానీ, లేదా ఉలవలతో సూప్ గానీ చేసుకొని ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాక ఇందులో ఉన్న మంచి ప్రోటీన్ కూడా బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ చలికాలంలో మనకి ఎక్కువ దాహం వేయదు. అందుకే మనం వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండదు. కానీ ఈ వింటర్ సీజన్స్‌లో మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలోంచి టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా హాట్ లిక్విడ్స్ ప్రిఫర్ చేయండి. లైక్ హెర్బల్ టీస్ అని, లేదా హాట్ సూప్స్ అండ్ బెవరేజెస్ గానీ, లేదా వార్మ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఈ చలికాలంలో పిల్లలు ఎక్కువ ఈ కోల్డ్స్ అండ్ కాఫ్స్‌ని బారిన పడుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఎక్కువ వార్మ్ లిక్విడ్స్ ఇస్తూ ఉండండి. అలాగే హాట్ సూప్స్, ఇంకా ఇమ్యూనిటీ పెంచడానికి వైటమిన్ సి ఫుడ్స్‌తో పాటు ఈవెన్ చ్యవన్ప్రాష్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ లోపల నుంచి మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడమే కాకుండా బయట నుంచి కూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఈ చలిలో బయటికెళ్ళినప్పుడు డబుల్ లేయర్ క్లోదింగ్ అనేది వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడూ కూడా స్వెటర్స్ లేదా జాకెట్స్ వేసుకోవాలి. అంతేగాక బయటికి గానీ, స్కూలుకి గానీ పంపించినప్పుడు పిల్లల్ని మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కోవిడ్‌లో యూజ్ చేసుకున్నాం కదా! అలాగే ఇప్పుడు కూడా ఈ చలికాలంలో కూడా మనకి జలుబు ఉన్నా లేకపోయినా సరే మనం మాస్క్ వేసుకోవడం అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ వైరస్ అనేది ఫస్ట్ మనకి అటాక్ అయ్యేదే ఈ నోస్ నుంచి. ఎందుకంటే నోస్‌ని
ఫస్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ వైరస్ అని అంటారు. బయట నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే మనం హ్యాండ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత రావాలి. ఎందుకంటే మనం ఎక్కువ బయట పబ్లిక్ ప్లేసెస్లో హ్యాండ్స్ని పెడతాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా వైరసెస్ అన్నీ కూడా మనతో వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్లే ముందు మాత్రం హ్యాండ్స్ తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది స్లీప్. రోజుకి కనీసం 8 అవర్స్ నిద్ర ఉండేలా చూసుకోండి. అసలు స్లీప్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచుతుంది. అంతేగాక మీకు ఏదైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉంటే కనుక రోజు సాల్ట్ వాటర్తో అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 అవర్స్ గార్గ్లింగ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల కూడా వైరస్ అండ్ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ వింటర్లో హెల్దీగా ఉండడానికి ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే వార్మ్ లిక్విడ్స్తో పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. బయటికి ఎప్పుడు వెళ్ళినా జాకెట్ అండ్ మాస్క్ మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.